ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలామంది పిల్లలు డిగ్రీ అయిపోగానే, బీటెక్ అయిపోగానే ఫారిన్ పోవాలని ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇంగ్లీష్ దేశాలు, అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కింద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 5 దేశాలకు ఇస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాబట్టి ఈ 5 దేశాలకు పోవాలని ఆలోచిస్తారు. తల్లిదండ్రుల మీద ఇక ప్రెజర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక ఇల్లు ఉన్నా, చిన్న ఆస్తి ఉన్నా ఏ బ్యాంకులో కుదువ పెట్టి ఒక 40 నుంచి 60 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అమ్మని, నాన్నని, నాయనమ్మని, అమ్మమ్మని, తాతల్ని అందరిని వదిలేసిపోతానికి ప్రిపేర్ అవుతారు. ఆ 40 నుంచి 60 లక్షల అప్పు తీరాలంటే అక్కడ పోయినాక మళ్ళీ మీ పిల్లల వయసు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా ఆ అప్పు తీరదు. ఇక్కడ బ్యాంకుల వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. ఎంత పెరుగుతాయి అంటే బ్యాంకుల వడ్డీలు 2 సంవత్సరాలు అప్పు తీసుకున్నాక 2 సంవత్సరాలు కట్టొద్దంటారు బ్యాంకుల. తర్వాత అవి ఆ 2 సంవత్సరాలు అయినాక పోయి ఓపెన్ చేసి చూస్తే దగ్గర 5 లక్షలకి ఎక్కువనే వడ్డీ వేస్తారు. ఆ 2 సంవత్సరాలు కట్టనందుకు వడ్డీకి వడ్డీ 5 లక్షల వడ్డీ తయారు చేసేసి ఇస్తారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టాలంటే అవి ఇంకా ఎంత అవుతాయి? ఎగ్జాంపుల్ 1 కోటి పైన అవుతాయి. 1 కోటి పైన 1,20,00,000, 1,50,00,000 కూడా అవుతాయి. ఇక్కడ బ్యాంకులో తీసుకున్న అప్పు మొత్తం తీరాలంటే మీ వయసు 45 సంవత్సరాలు అయితే 45 సంవత్సరాలు వచ్చే వరకు ఇక్కడ అమ్మమ్మలు ఉంటారు తెలియదు, నాయనమ్మలు ఉంటారు తెలియదు, తాతలు ఉంటారు తెలియదు. ఈ అమ్మ నాన్నలు అయితే ముసలోళ్ళు అయిపోతారు. మీరు పెద్దగా ఏదో చేతికి వచ్చి రాని పిల్లలని దగ్గర కంటి ముందర ఉంటే చూసుకోవాలని అనుకునే టైంకు మీరు అట్లా జిద్దు చేసి అప్పులు చేపించి వెళ్ళిపోతారు. అక్కడ మీరు పడే బాధ, ఇక్కడ వీళ్ళు అమ్మ నాన్నలు పడే బాధ ఎంత ఘోరం ఉంటుందంటే అక్కడ మీరు ఎట్లున్నారో అని దిగులుతోటి మీరు అక్కడ పోయినాక ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవద్దు. ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకున్నారంటే వారం రోజులు మీరు వెనుకకు అయిపోతారు. మీ పరిస్థితి అక్కడ ఒకరోజు జ్వరం వచ్చి పడుకున్నా కానీ కనీసం అక్కడ మిమ్మల్ని అడిగేటోరు కూడా ఉండరు. ఇక్కడ 4 రోజులు జ్వరం వచ్చి పడుకున్నా కానీ మమ్మీ డాడీలు చూసుకుంటారు, అమ్మ నాన్నలు చూసుకుంటారు, నాయనమ్మ చూసుకుంటారు, తాత చూసుకుంటాడు, అమ్మమ్మ, తాతలు వీళ్ళంతా చూసుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు ఎట్లున్నావు ఏందని. అక్కడ పోతే కనీసం జ్వరం వస్తే అడిగేటోడు కూడా ఉండడు. మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశతోటి అన్ని అప్పులు చేసుకొని అక్కడ పోతే కనీసం మీరు అక్కడ ఏమన్నా సుఖపడుతున్నారా అంటే ఆ అప్పులన్నీ తీరే వరకు మీకు బలం తగ్గుతుంది. ఇక్కడ అమ్మ నాన్నలు ఇదైపోతుంటారు, దగ్గరికి అయిపోతుంటారు. 60-70 సంవత్సరాలు వచ్చేస్తాయి అమ్మ నాన్నలు. ఇక నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు అయితే ఇంకా ఉంటారనే నమ్మకం అయితే అసలే ఉండదు. ఇక ఎవ్వరు ఉన్నా లేకున్నా అప్పులు మాత్రం అట్లనే ఉంటాయి. అవి మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. 40 సంవత్సరాలు కాదు, మీకు 50-60 సంవత్సరాలు వచ్చేదాకా మిమ్మల్ని ఆ అప్పులు వెంటాడుతూనే ఉంటాయి. అదే ఇక్కడ ఉంటే 40 నుంచి 60 లక్షల అప్పులు ఉండవు. వారంలో 3-4 సార్లు అందరితోటి సంతోషంగా కలిసి కూర్చొని తింటారు. ఒక పండుగ మిస్ అయినా ఇంకో పండుగ హ్యాపీగా చేసుకుంటారు. ఉన్నంతలో ఏదో ఒకటి
చిన్నగా పండుగ చేసుకుంటాము. అక్కడ మీరున్నారని ఇక్కడ దిగులు పడడం, అమ్మ నాన్నలకు దూరం ఉన్నామని అక్కడ మీరు దిగులు పడడము. ఒక్కరోజు సంతోషంగా ఇక్కడ అమ్మ నాన్నలు సంతోషంగా ఉండరు, తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు సంతోషంగా ఉండరు. అక్కడ మీరు అందరిని వదిలేసి అక్కడ ఉన్నామని మీరు హ్యాపీగా ఉండలేకపోతారు. ఇంత చేసి మీకు అనుకున్న మంచి జాబులు వస్తున్నాయా అంటే అవి వస్తలేవు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జాబులు కూడా మీకు ఇష్టమైన జాబులు వస్తలేవు. అందుకే ప్లీజ్ స్టూడెంట్స్, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అన్నేళ్ళు అంత కష్టపడి ఆఖరికి ఏం సాధించినామా అని వెనుకకు తిరిగి చూసుకుంటే ఏముంటుందో మీకే తెలుస్తుంది. ఏం సాధించినామా అని చూసుకుంటే ఏమున్నది, ఏం సాధించినాము అని మీరే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే మీరు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా ఇన్ని బాధలలో మనకు ఆ వెంటాడే బాధ ఒకటే ఎక్కువ మటుకు అందరినీ వెంటాడే బాధ ఏంది అంటే ఆ బ్యాంకులో ఉన్న అప్పులతోటి మీరు అందరు బాధపడాల్సి వస్తుంది, ఇంటిల్లాదులు బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ అయినంత వరకు ఇక్కడే ఉండి ఏదో ఒకటి చిన్నది 20,000, 30,000, 40,000 వస్తాయి జాబులు ఇక్కడ. అవే చేసుకొని ఇంటి దగ్గర ఉంటే మీకు ఆఫీస్కి పోయేసి వచ్చినా కానీ ఇంటి దగ్గర వస్తే అమ్మ నాన్న ఉంటారు, నాయనమ్మ ఉంటుంది, తాత ఉంటాడు అనే ఆలోచన. పిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముడు ఉంటారు, అన్నలు ఎవరో ఒక తోడు ఉంటారు. కనీసం 4 రోజులు మీరు ఆఫీస్కి పోకపోయినా కానీ ఇక్కడ ఉంటే ఏమి కాదు, కొంపలేమి ఉండదు. కానీ అక్కడ ఉంటే ఒక్కరోజు మీరు ఎక్కడ డ్యూటీకి వెళ్ళకుండా కష్టమే. ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకపోతే మీరు వారం రోజులు బ్యాక్ అయిపోతారు. చూస్తే వారం రోజులలో మీకు రూమ్ రెంట్ వచ్చేస్తుంది. రూమ్ రెంట్ కట్టాలి. రూమ్ రెంట్ కట్టకపోతే రోడ్డు మీదకి మన పరిస్థితి. అందుకే ఒకసారి మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి మీరు కూడా ఆలోచించి ఇక్కడే ఉండి అందరము హ్యాపీగా ఉండేటట్టు చూడడానికి ప్రయత్నించండి. ప్లీజ్. థ్యాంక్ యూ.